వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నటసింహ నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. డాన్సులతో దుమ్ము రేపేస్తున్నారు. మరి అంతకు ముందు ఒకసారి కొరియోగ్రాఫర్ తో డాన్స్ చేసి డాన్స్ ఇరగదీసిన ఆమె ఆ తర్వాత ఇటీవల సాయి పల్లవి సాంగ్ దానికి కూడా డాన్స్ చేసి సూపర్ డాన్సర్, హీరోయిన్ కి ఏం తక్కువ కాదంటూ ఎప్పటికప్పుడు ప్రశంసల జల్లు అందుకుంటూనే ఉన్నారు. మరి ఆమె నటించినటువంటి యాడ్ కూడా ఏ విధంగా సూపర్ సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తేజస్వినికి సంబంధించి ఒక వార్త తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆమె హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతున్నారు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుందని తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చేటువంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఆమె వెండితెరకు పరిచయం కాబోతున్నారు అనే వార్త అయితే జోరుగా ప్రచారం అందుకుంది. మరి ఇటు తేజస్విని చూసుకున్నట్లయితే అటు వైజాగ్ ఎంపీ అయినటువంటి భరత్ వివాహం చేసుకోవడం, మరి అటు కుటుంబాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తూనే ఇటు బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి సినిమాల నిర్మాణ పనుల్లో కూడా ఆమె బిజీగా ఉంటారు. మరి ఆహాకి సంబంధించి కూడా ఆమె ఏ విధంగా సమర్థవంతంగా పనిచేశారో మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికే సినీ ఫీల్డ్ లో అంటే కెమెరా వెనక కనిపించినటువంటి తేజస్విని ఇప్పుడు మరి కెమెరా ముందుకు రాబోతుందా, మరి బాలయ్య వారసుడు ఎంట్రీ ఎప్పుడెప్పుడు అని చెప్పి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా చూస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే తేజస్విని కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారా? మరి ఇప్పటికే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో ఒక సామాజిక సందేశాన్ని ఇస్తూ తేజస్విని వెండితెరకు పరిచయం కాబోతుందా అని చెప్పి చాలా మంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. మరి కథ విషయంలో చర్చలు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా కథనాలు చూపిస్తున్నాయి. మరి దీనిపైన క్లారిటీ రావాలి అంటే మరి ఈ సినిమాకి సంబంధించి ఎవరు దర్శకత్వం వహిస్తారు, మరి నిజంగా ఇది నిజమైన వార్తేనా అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.